నమస్తే. ఈ అక్షయ తృతీయకు మీ డబ్బును బంగారం పైన కాదు, ఐరన్ పైన ఇన్వెస్ట్ చేయండి. మీరు విన్నది నిజమే. మన కుటుంబానికి నిజమైన ఐశ్వర్యం అంటే మొదటిది ఆరోగ్యం. ప్రస్తుతం ఐరన్ డెఫిషియన్సీ మహిళలలో, పిల్లలలో మాత్రమే కాదు, అందరిలోనూ ఉంది. మనం తీసుకునే ఆహారాలలో ఐరన్ ఉన్నప్పటికీ కొద్ది శాతం వరకు ఐరన్ని శరీరం గ్రహించగలుగుతుంది. హిమోగ్లోబిన్ లెవెల్ 8 గ్రాముల కన్నా తక్కువగా ఉంటే ఐరన్ డెఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది. ఐరన్ లోపం వల్ల శరీరానికి ఆక్సిజన్ అందక తలనొప్పి, కంటి చూపు తగ్గడం, ఏకాగ్రత లేకపోవడం, కొద్దిపాటికే అలసిపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. మనం తీసుకునే ఆహార పదార్థాలలో ఐరన్ ఎక్కువగా ఆకుకూరలు, పుదీనా, తోటకూర, అవిసె గింజలు, అటుకులు, సజ్జలు, గోధుమలు, ఖర్జూరం, బాదం, జీడిపప్పు, గుమ్మడి గింజలు, ఎండు ద్రాక్ష, నువ్వులు, వేరుశనగ పప్పు, వాటర్